అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషద్దం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పాస్పోర్ట్ కూడా పనికిరాదట పౌరసత్వానికి. భారతీయులను నిరూపించుకునుడు ఎట్లా మరి? పృథ్వీరాజ్ నడుచుకుంటుండ్రు మహేష్ బాబు ఫ్యాన్స్. 90 టేకులని చెప్పినందుకు లేదంటుండ్రు సెన్స్. టికెట్ కొని బస్సుల ప్రయాణం చేసిన సీఎం విజయ్. ముఖ్యమంత్రి పనితీరుకు తమిళ జనం కొడుతుండ్రు జై. మీరెన్నన్నా చెప్పుర్రి, ఏమన్నానుర్రి, కొత్త రూల్స్ పెట్టుట్లా, కొర్రీలు పెట్టి కన్ఫ్యూజన్ చేసుట్లా మోడీ సర్కార్ను మించిన మోదవారి గవర్నమెంట్ ఈ దునియాలో ఇంకోటి లేదేమో పొర్రి. ఇది నేనంటున్న మాట కాదు. పౌరసత్వం ప్రూఫ్ మీద కొత్తగినొస్తున్న ముచ్చట్లతోని రెచ్చిపోయి సోషల్ మీడియాలో ఇచ్చి పడేస్తున్న జనాల మాట. కావాలంటే మీరు కూడా చూడండి. ఇదొక్క కార్డు ఉంటే చాలు, అన్నిటికీ ప్రూఫ్ ఇదే అని చెప్పి ఆఖరికి లైన్లు కట్టి ఆఫీసులో చుట్టూ తిరిగి తెచ్చుకున్నాక ఇది కాదు ఇంకోటి అనుకుంటా కొత్త ఆలోచనలో కొబ్బరికాయ కొట్టుట్లా మోడీ గవర్నమెంట్ మోక మీద ఉంటుందబ్బా. అసొంటిది ఈసారి ఇంకో అడుగు ముంగట్కేసి కొత్త ముచ్చట చెప్పిర్రు. ఇదివరకేమో ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదంటిరి, పాన్ కార్డుకు పౌరసత్వానికి సంబంధం లేదన్నారు, ఓటర్ ఐడి కూడా పౌరసత్వం నిరూపించుకునేందుకు పనికిరాదన్నారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు పాస్పోర్ట్ కూడా పౌరసత్వానికి ప్రూఫ్ కాదు అని అంటున్నారు. వా పేరు, ఇంటి పేరు, పుట్టిన తారీఖు, అడ్రస్సు, అమ్మనాయనవులు, మగాయనైతే భార్యవలు, ఆడామైతే భర్తవలు, ఇవి నిజమే అంటానికి ఇవి కాయిదాలని 10 రకాల డాక్యుమెంట్లు, సంతకాలు, బయోమెట్రిక్ అన్నీ తీసుకొని వెనక ముందు అరుచుకొని ఏమన్నా కేసులున్నాయా, వెనకట వలన చంపి బొందబెట్టిరా అని పోలీస్ వెరిఫికేషన్ కూడా చేసి అన్నయ్యకి ఇచ్చిన పాస్పోర్ట్ కూడా పౌరసత్వం నిరూపించుకునేందుకు పనికిరాదనంటే మరి ఏది ప్రూఫ్గా అనేది సెంట్రల్ సర్కార్ వారే చెప్పాలి. ఆ పాస్పోర్ట్నే బయట దేశాలలో ప్రూఫ్ కింద వాడతారు. ఫారిన్ దేశాలు పోయినా ఏ దేశ పోనివి అని అంటే అయ్యా మాది ఇండియా అని పాస్పోర్ట్ చూపిస్తారు. అంటే మీరు ఈ దేశ పోలే కానీ ఈ దేశ పౌరుడు కాదని చెప్తున్నట్టు మరి సర్కారు. ఈ లాజిక్ ఏందో రూల్ పెట్టిన వాళ్ళకని అర్థమై ఉంటుందా అని అనుకుంటా ఇంటర్నెట్లో ఇరగమరగా రాసుకొస్తారు జనాలు. లేకుంటే ఇంకేదైనా సిటిజన్షిప్ కార్డు అని కొత్తగా ఏదైనా తెస్తుంది ఆ సర్కారు. దానికి కూడా 7 కిలో సొంతూరుకు పోయి లైన్లు కట్టి ఆడ ఫోటోలు దిగి ఏలి ముద్రలు పెట్టి ఎన్నడో మళ్ళీ కార్డు వచ్చినాడు తీసుకోవాలన్నా అని అనుకుంటా కొత్త డౌట్లు రాసుకొస్తారు కొందరు. సరే ఇవేవి ప్రూఫ్లు కాదన్నారు కదా, మరి నేను భారతీయ పౌరుణ్ణే అని బరాబర్ నిరూపించుకునేందుకు ప్రూఫ్ ఏదనుకోవాలి ఇప్పుడు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడీలా ఎట్లా? అవన్నీ కూడా కాదు, డైరెక్ట్ మీరు బీజేపీలో చేరి సభ్యత్వం తీసుకొని కమలం పార్టీ కన్వ కప్పుకుంటేనే ఈ దేశ పౌరుడు అంటారా ఇంత అని అనుకుంటే ప్రతిపక్షాలు కూడా ఫైర్ అవుతున్నాయి గట్టిగానే. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నేను ఈ స్వతంత్ర భారతదేశ పౌరుణ్ణే అని చెప్పుకునేందుకు ప్రూఫ్ అనేది కూడా ఒకటి సరిగ్గా లేదని బయట దేశాలు తెలిస్తే దేంతో నవ్వుతారు ఏం కథ? మోడీ సార్ అంతా కాకుండా అప్పుడప్పుడు ఫారిన్ టూర్లు వేసే పబ్లిక్ కూడా ఒక్క తీరు అడుగుతున్నారు ఇట్లా. మరి మందితో ఇన్ని మాటలు అనిపించుకున్నాకన్నా మనందరి ప్రియతమ నేత మోతవారి మోడీ సారు ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. ఎట్లయినా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముంగట మాట్లాడంటే సార్తో కాని పని కానీ కనీసం ఒక ట్వీట్ వేసినా చాలు తీరి. ఇన్ని రోజులు పిల్లలు స్కూల్ కు పోకపోతే టీచర్లు కొట్టుడు బెదిరించుడు పాత ట్రెండ్. బట్ ఫర్ ఏ చేంజ్, పిల్లలకు స్కూల్ నచ్చకపోతే ప్రిన్సిపాల్ నే బెదిరించుడు, స్కూల్ నే లేపేస్తా అనుడు కొత్త ట్రెండ్. అదేంటి అంటారా? ఇగో ఈ చిన్నోని మాటలు ఇంటే మీకు ఏర్కైతుంది. इधर आओ, ऐसे ही बताओ, ये बताओ तुमको पढ़ने के लिए कहते हैं तो खिसियाता है तुम? काजी हमारा स्कूल ये तूर देगा? అబ్బరా కొడుకా, నువ్వు తక్కువ నీవు కాదురా బుడ్డోడా. ఇన్నరా ఏమన్నాడో పొట్టోడు? అయిపోయింది పని అయిపోయింది, నేను ఈ స్కూల్నే లేపేస్తా అనుకుంటా సీదా ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇస్తుండు. కాకుంటే ఆ వార్నింగ్ జర స్వీట్ వార్నింగ్ లెక్క అనిపించి పెద్దసారి ఏమనుకుంటా ఇటు పట్టుకరారి రావాన్ని. ఏంద్రా ఏం చేస్తావు అనుకుంటా దగ్గరికి పిలుచుకొని మరి ఆ ముద్దు మాటలను ఇని నవ్వుకుంటా రికార్డింగ్ చేసిండు. బీహార్లో ఉన్న ఓ స్కూల్ అయింది స్వీట్ వార్నింగ్ కథ. మరి ఈ చిన్నోడు అప్పుడే జాయిన్ అయిన నర్సరీ పిల్లగాడో లేకుంటే ఎల్కేజీ యూకేజీ చదువుతుండో గాని పురాగా ఈ స్కూల్ నే లేపేసేటంత కోపం ఎందుకు వచ్చిందో ఎవరు తెప్పించిర్రో. ఆయన టీచర్లు గిట్ట అల్లరి చేస్తే అరుచుకురో తెలియదు గాని నా జోలికి వస్తే మంచిగా ఉండదు అన్నట్టు ఉల్టా స్కూల్ ప్రిన్సిపాల్ కే జలకిస్తుండు. ఈ వీడియోని ఆ సారోళ్లే సోషల్ మీడియాలో పెట్టుడు లేటు, కామెంట్లు. ఏం గుండెరా అది, ప్రిన్సిపాల్ కే వార్నింగ్ ఇస్తుండు, ఆ గుండె బతకాలి రా అని ఒకరు. అరే పొట్టోడా, నీకున్న దిల్ పవర్ నాకుంటేనా మా మేనేజర్ గారిని కూడా ఇట్లా పొట్టు అరుచుకుంటుండే, నువ్వు సూపర్ రా అని. ఎంతైనా ఇప్పటి జనరేషనే వేరు, వాళ్ళ రూటే సపరేటు. ఆ ఏజ్లో మేము ముక్కుకెళ్ళి షీమిడి గారుడు, ఒక దిక్కు నోట్లకెళ్ళి సొల్లు గార్చుకుంటా అమ్మ నేర్చుకుంటా ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అని ఎదురు చూస్తుండే. అంతెందుకు 10వ తరగతి వచ్చిన ప్రిన్సిపాల్ ను కన్నెత్తి చూడకపోవు. నువ్వు సూపర్ రా బిట్టు అనుకుంటా తీరు కామెంట్లు చేసి షేర్లు చేస్తారు ఈ వీడియోను. ఆకుల గుడిసెకు అద్దాల మేడకు పొంతనుంటదా?
ఎడ్ల బండికి ఏసీ కారుకు పోలికుంటదా? కళ్ళు మండువకు కార్పొరేట్ లిక్కర్ మాటలకు లింక్ ఉంటదా? సాఫ్ట్వేర్ జాబ్లకు సడక్ మీద కూలీలకు సంబంధం ఉంటదా? అస్సలే పొంతనుండది పొత్తుండది కదా. కానీ హై క్లాసుకు ఊర మాసుకు పొత్తు కలిపినట్టు చేస్తున్నాడు గిక్కడో అన్న. ఎంత గమ్మతున్నదో చూడుండ్రి ఆ అన్న వ్యవహారము. లోకం రోజుకో వింత పూటకో విడ్డూరాలతోని పబ్లిక్ ను పరిశాన్ల ముంచి పక్కున నవ్వేటట్టు చేస్తుంది. చూస్తున్నారు కదా, లక్షలు ఇలువ చేసే బొలోరో కారుకు ఎద్దులు ఆవులను గట్టి ఎట్లా తీసుకుపోతున్నాడు. ఓ నీ అమ్మ బడవా, ఇదేందయ్యా ఇది నేనేడ చూడలే. అమ్మో ఇదెక్కడి ఇచ్చంత్రం అని ఆర్ఆర్ల తర్వాత ఆర్ఆర్లు మీమ్ల మీద మీమ్లు వేసుకునే తట్టున్నది కదా. మొన్నటికి మొన్న కారు ముంగట ఎడ్లను గట్టి లగాయించిన ముచ్చట చూసినాం గాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కార్ల కూర్చొని ఓ పశువు పగ్గాలు పట్టుకొని ఇంకో 3 ఆవులను మహీంద్రా బొలేరో కారు వెనుక కట్టేసి గుంజుకొని పోతున్నాడు. ఇది చూసిన జనాలు నీ ఘనకార్యం ఆ బొలేరో కంపెనీ ఓనర్ కు పంపుతా అన్నట్టు పరాశకం ఆడుతున్నాడు. మరి ఎప్పటికి ఇట్లనే పశువులను కారు గట్టి తీసుకుపోతున్నాడో లేక ఈ ఒక్కసారేనో తెలియదు గాని ఈ వీడియోను చూసిన జనాలు మాత్రం నోరెల్లబెడుతుర్రు. నువ్వెక్కడ ఊరమాసగాని ఉన్నవే అన్న, బొలేరో కారు వెనక ఎవరన్నా సామాన్లు వేసుకుంటారు సంచులు వేసుకుంటారు గాని నువ్వు ఏకంగా ఎద్దులని కట్టినవంటే నీ కార్ అంటే లెక్కలేదా, లేకుంటే పశువులను పానంగా చూసుకుంటావా అని కామెంట్లు పెట్టి అడుగుతుర్రు. మరి ఈ వీడియోను చూస్తే బొలేరో కార్ల ఓనర్ ఆనంద్ మహీంద్రా సార్ ఏమని కామెంట్లు పెడతాడో ఏమో. దేశంలో ఏ కొత్త టాలెంట్ గాని పెట్టినా సోషల్ మీడియాలో సొక్క మెచ్చుకుంటా కామెంట్లు రాసే ఆనంద్ సారు తన సొంత కంపెనీ కార్ను గిట్లా వాడుతున్నారని తెలిసి ఏమంటాడో. ఐడియా మంచిగున్నది, మా కార్లను ఇట్లా కూడా వాడొచ్చు అని పబ్లిసిటీ చేసుకుంటాడో చూడాలి. సరే ఎవరేమంటారు ఎట్లా అంటారు అనేది పక్కన పెడితే జరగా బొలేరో కారును స్పీడ్ గా నడపకుండా ఈ జీవాలను పైలంగా తీసుకుపోవే అని అంటుర్రు. పశువులంటే మాకు పానం అనేటోళ్ళు. సర్కార్ కొలువు అంటే మామూలు ముచ్చట్న, టాలెంట్ దండిగున్నా అదృష్టం ఆవగింజంత అన్నుండాలే సర్కార్ నౌకరు ఎక్కాలంటే. నెత్తెంటికలు నెరిచినా కూడా సర్కార్ కొలువు కోసం దండలాడుతూనే ఉన్నారు. కానీ గీ వీళ్ళకు పిలిచి మరి సర్కార్ కొలువు ఇస్తాం తీసుకోరన్నా వస్తలేరు జనాలు. ఏంది నమ్ముతలేరా? మనం ఐటీ ముచ్చట్లల్లా ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పినామా? చూడురి బొమ్మేస్తాం. రెడీ ఇగో పోతుంది కదా ఈ అక్క. ఈమె సర్కార్ కొలువును అమాంతం లడ్డును మింగినట్టే లటుక్కున మింగింది. ఈ అక్కకు పోటీ లేదు, సర్కార్ కొలువుకు సాటి లేదన్నట్టు అయింది కతీడ. మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 8 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిందట. అయితే అందులో 26 మందిని సెలెక్ట్ చేసి ఫిజికల్ టెస్ట్లకు పిలిస్తే ఒక్కలంటే ఒక్కలే వచ్చిర్రు. ఆ ఒక్కలే గీ అక్క. ఇక రూల్స్ అన్నప్పుడు రూల్స్ సిస్టమేటిక్ గానే ఉండాలి కాబట్టి వచ్చిన ఆమెకి ఇట్లా అందరు కలిసి 1, 2, 3 లెక్క పెట్టి పోటీ పెట్టిరు. ఈ ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఎగరకుంట దంచిన అదే కూలి అన్నట్టు దమ్మురాంగ్ ఉరికినా గంతే, నిమ్మలంగా నడిచినా గంతే. పక్కన ఎట్లాగో పోటీకి ఉరకనికి ఎవ్వరు లేరు కదా అని కూల్ గా 15 కిలోమీటర్లు ఒక్కతే నడిచి కొలువు కొట్టింది. ఇప్పుడు ఆమె అదృష్టమనాలో అవకాశం వాడుకోలేనోళ్ళ దురదృష్టమనాలో తెలియదు గాని అందరూ ఆ హానవట్టిరు ఆమె లక్కును. కానీ చూడుర్రి, ఏఐతోని పరుగులు పెడుతున్న కాలంలో ఇంకా ఇవాళ రేపు ఒక్క సర్కారు కొలువుకే లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకునే రోజులల్లా 7 పోస్టులున్నాయి వచ్చి చేసుకోరని బొట్టు పెట్టి పిలిచినా ఎవ్వరు రాలేదంట. చూడుర్రి, మన దేశం ఇంకా ఎంత గనం రువ్వడిగా ముంగటికి దూసుకపోతుందో. అంటే ఈ ట్రైబల్ జనాలకు మనకు కూడా సర్కార్ రిజర్వేషన్లు ఉన్నాయని తెలియకనా, లేకుంటే వాళ్ళకు వద్దా తెలియదు గాని 7 పోస్టులు ఖాళీ ఉన్నాయంటే ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఏందయ్యా ఇది, కావాలన్నోళ్లకు కొలువులు సచ్చినా ఇయ్యరు, వద్దనుకున్నోళ్లకు బతిలాడి బుజ్జగించి పిలిచినా వాళ్ళు దేకరు. ఉన్నోడు ఉండేడ్సుడు లేనోడు లేకేడ్సుడు అంటే గిదే కావచ్చని మాట్లాడుకుంటుర్రు. ఏండ్ల సంధి సర్కార్ నౌకరి కోసం ఎదురు చూస్తున్నోళ్ళు. ఇవాళ రేపు టాలెంట్ అనేది ఎక్కడున్నా సోషల్ మీడియా పుణ్యమా అని బయటికి తన్నుకొస్తున్నది. ఫలానోళ్ళు సినిమాలు తీయాలి, ఫలానోళ్ళు వాళ్ళే పాటలు పాడాలి, ఫలానా పతారున్నోళ్ళే పైసలు సంపాదించాలనేది ఏం లేదు. కాసుంటే కావాల్సినంత పట్టుదలుంటే ఎవ్వరు వద్దన్నా ఎంత కాదన్నా టాలెంట్ బయటికి తన్నుకొని వస్తుంది. అప్పుడు దునియా మొత్తం సప్పట్లు ఒట్టి తీరాల్సిందే. అగో అందుకే నా టాలెంట్ ఏందో నిరూపించుకుంటా అని బిగ్ బాస్ యాంకర్ నాగార్జుననే ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నాడు పోలీస్ సారు. ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కలిగించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను. పోలీసులంటే కఠినాత్ములు, మాట కరుకు, లాఠీ సరుపు అన్నట్టే ఉంటారా అంతా? కాకి బట్టలల్లా కాసింత కళాపోషణ కూడా ఉంటది. ఆడేటోళ్ళు ఉంటారు, పాడేటోళ్ళు ఉంటారు, మల్టీ టాలెంట్ ఉన్నోళ్ళు మంచిగానే ఉంటారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లకు నాకు ఎంట్రీ ఇయ్యుండ్రి సారు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు
ఈ ఎస్ఐ సారు ఎవరెవలో ముక్కు ముఖం తెలవనోళ్ళు బిగ్ బాస్ హౌస్ లకు వచ్చి ఆడుతున్నారు పాడుతున్నారు, ఆఖరికి ఓడిపోయి ఇంటికి వస్తున్నారు. అసొంటోళ్ళ కంటే నాకేం తక్కువ? నాకు ఆత్మవిశ్వాసం దండిగున్నది. ఏదంటే అది చేసి పబ్లిక్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. పోలీస్ నౌకరీ చేసేటోళ్లను చిన్న సూప్ చూడకుండ్రి, నాకు చిన్న అవకాశం ఇయ్యండ్రి. బయట శాంతి భద్రతలను సక్కబెట్టినట్టు బిగ్ బాస్ హౌస్ సాఫీగా సాగేటట్టు చేస్తా అంటుండు. సీజన్ 10లో నాకు ఛాన్స్ ఇయ్యుండ్రని సెల్ఫీ వీడియో సెండ్ చేసిండు నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి సారు. మరి పోలీస్ నౌకరీ చేసుడు బోరు కొట్టిందో, క్రైమ్లు చూసి కంపరం పుట్టిందో తెలియదు గాని బిగ్ బాస్ మీదికే మనసు గుంజుతున్నదని తెగ ఆరాటపడుతున్నాడు ఎస్ఐ సారు. ఒకవేళ అదృష్టం మంచిగుండి నాగార్జున సార్ కు నచ్చి బిగ్ బాస్ కు సెలెక్ట్ అయితే జర పైలం ఎస్ఐ సారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగడుగున కెమెరాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్తులు జరిగినప్పుడు, అమాయకులను ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు, బల్లల కింద చేతులు పెట్టి లాంచాలు తీసుకున్నప్పుడు సీసీ కెమెరాలు ఆఫ్ చేసుడు నడవది. అట్లనే పబ్లిక్ ను బెదిరించినట్టు కంటెస్టెంట్లను బెదిరిస్తే కుదరది, తొందరగా బయటకు పంపుతారు. అది కూడా గుర్తుపెట్టుకో ఎస్ఐ సారు అని అంటుర్రు ఈ రిక్వెస్ట్ వీడియో చూసిన కామన్ పబ్లిక్. అప్పుడప్పుడు ఇంటుంటాం దొంగతనం జరిగిన 2 రోజులలోనే నేరస్తులను దొరకబట్టిన పోలీసులు అని, ఒక్క రోజులో కేసు ఛేదించిన రక్షక భటులు అని, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అని, ఎట్టకేలకు దొరికిన దొంగలు అని తక్కువ కాలంలో ఏ కేసన్నా సాల్వ్ చేస్తే ఇసొంటి వార్తలే ఇంటుంటాం. కానీ చైనా దేశంలో దొంగతనమైనా, దోపిడీ అయినా, కూని అయినా, ఇంకేదైనా ఆలస్యమైతే అక్కడ వార్త అన్నట్టే చెప్తున్నాడు ఇగో ఈ అన్న. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మోరినాయి అనే సామెత చైనా దేశంలో చెల్లనే చెల్లదు కావచ్చు. విలువైన వస్తువులు జారిపోయినా, ఎత్తుకపోయినా, మర్చిపోయినా ఆలస్యం చేయకుండా అర్ధ గంటలో దొరకబడుతున్నారట అక్కడి పోలీసులు. ఇదేదో చైనా దేశం మీద ప్రేమతో మేం చెప్తున్న ముచ్చట కాదు సుమి. దునియా దేశాలు తిరిగి అక్కడ ముచ్చట చెప్పి అన్వేషణ పిల్లగాడు వివరంగా ఈ వీడియో తీసి చెప్తున్నాడు ఈ నూర్రి. రేపు 8 గంటలకు రమ్మన్నా నా ఫోను, నేను పోయింది. ఐఫోన్ 17 రా, ఆరెంజ్. నెంబర్ చెప్పగానే ట్రేస్ చేసేసాడు, కెమెరా చూసి చేశారు. థ్యాంక్స్. రేపు రమ్మని అన్నారు, రేపు వచ్చి తీసుకోమని అన్నారు. జై సాయిరాం, నిజంగా దొరుకుతుందని నమ్మకం ఉంది. నిజంగా పోయిన ఫోన్ని అరగంటలో తెచ్చి 1 రోజులో నాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ పోయిందని చెప్పిన అర్ధ గంటల దాన్ని దొరకబట్టిరట, 1 రోజులనే తిరిగి ఇచ్చిరట. అగో చైనా దేశం అంటేనే నాసిరకము, డూప్లికేటు, నకిలీ మార్కెట్లు అంటారు. దొంగలు, దోపిడీదారులు పుష్కలంగా ఉంటారు అన్నట్టు చెప్తుంటారు. మరి అన్వేష్ ఫోన్ పోతే అర్ధ గంటలు ఎట్లా తీసుకొచ్చి చేయగలిగిర్రు? నా అన్వేషణ పేరుతో సోషల్ మీడియాలో అన్వేష్ చెప్తున్నదంతా నిజమేనా, లేకుంటే ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నా అనే డౌట్, అనుమానం పడుతుందట. కానీ పోయిన ఫోన్ అర్ధ గంటల రికవరీ ఎట్లా చేసిరో అన్వేష్ చెప్తున్నాడు నూర్రి. చైనాలో దొంగతనం చేయడం అసంభవం. ఎందుకంటే 140 కోట్ల జనాభాకి 70 కోట్ల కెమెరాలు పెట్టాను. అంటే ప్రతి 2 మనుషులకు ఒక కెమెరా. ఇప్పుడు నేను ఒక పల్లెటూరులో ఒక పబ్లిక్ బాత్రూమ్ దగ్గర ఉన్నాను, ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. ఇదొక కెమెరా, అదొక కెమెరా, ఆ కార్నర్లో ఒక కెమెరా. ఈ 100 మీటర్ల పరిధిలో దగ్గర దగ్గర ఒక 50 కెమెరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే దొంగతనం చేయాలన్న ఆలోచన రాదు. ఇప్పుడు మీరు నా ఫోన్ దొరికిందా, ఫోన్ దొరికిందంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. దొంగతనం చేయలేరు, చేస్తే దొరికిపోతారు. భారతదేశ విషయానికి వస్తే మీరు నమ్ముతారా? జస్ట్ 1%. 2 కోట్ల కెమెరా. ఇప్పుడు 150 కోట్ల జనాభాని 2 కోట్ల కెమెరాలతో మీరు కాపాడగలరా? మీరు కెమెరాలను ఇంక్రీజ్ చేస్తే క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉందని చెప్పి నాకు భయం ఉంటుంది, అది పని చేయకపో. సో అందుకే అంటాను, భారతదేశంలో మీరు విచ్చలవిడిగా కెమెరాలు అనేది ఎక్కడికక్కడ పెడితే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ని తగ్గించడం అవుతుంది. ఎందుకంటే ఆ దొంగ భయపడతారు అక్కడ. అంటే ఆ పై ఓడు చూస్తున్నాడని మన దేశాన్ని దేవుని మీద భారమేసి సీసీ కెమెరాలు తక్కువ ఫిట్టింగ్ చేస్తే క్రైమ్ రేట్ పెరుగుతున్నది, దొంగతనాలకు అడ్డు అదుపు ఉంటలేదు. పట్టపగలే మెడల పుస్తెలతాలు తెంపుకొని పోతున్నారు. ఆఖరికి పోలీసులు వచ్చి సీన్ చూసి యాక్షన్లకు దిగుతారు. దాని అంతటికి 4-5 రోజుల టైం పడుతుంది. అందుకే వీటన్నిటిని అదుపు చేయాలంటే చైనా దేశం తీరుగా సీసీ కెమెరాలు పెట్టాలంటున్నాడు. అంటే చైనా దేశాన్ని తిట్టుడు కాదు, ఉత్తుతిగా ఆడిపోసుకున్నాడు కూడా కాదు. డెవలప్మెంట్ పోల్చుకొని టెక్నాలజీ వాడుకున్నట్ల పొంతన ఎంతున్నదో చూసుకొని మనం ముంగటి పోవాలన్నట్టు చెప్పిండు. చైనా దేశంలో 2 మనుషులకు 1 సీసీ కెమెరా చొప్పునుంటే మన దేశంలో 75 మందికి 1 సీసీ కెమెరా ఉన్నది. అది కూడా పట్టణాల పొంటి మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ఇక అసొంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం కంట్రోల్ ఉంటుంది? దొంగతనము, దోపిడీ, కూనీలు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఏం భయం ఉంటుంది? అందుకే మన దేశంలో క్రైమ్ రేటు కత్తులు దూస్తున్నదట. కాబట్టి భారతదేశంలో భద్రత పెరగాలంటే కెమెరాలు పెట్టాల్సిందే అని చెప్తున్నాడు. మరి దీని మీద మీరేమంటారు? అన్వేష్ చెప్పింది తప్ప రైట్ అనేది కామెంట్లలో చెప్పురి. దేశంలో అన్ని సీఎంలై కలిపి వస్తున్న వార్తలు ఒక ఎత్తు అయితే, ఒక్క తమిళనాడు సీఎం మీద వస్తున్న వార్తలు ఇంకో ఎత్తు. రోజుకో పథకంతోని, పనితీరుతోని, పబ్లిక్ మెచ్చుకునే పాలనతోని, తీసుకునే నిర్ణయాలతోని వరుస పెట్టి వార్తలలో ఉంటూనే ఉన్నాడు. ఇంత పక్క రాష్ట్రాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుండు. నిన్న కడుపుతోనున్న ఆమె తానికి పోయి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వారెవా అనిపించుకుండు కదా. ఇలా చూడుండ్రి, పబ్లిక్ మనసు గెలిచే తీరు ఏం చేసిండో.
పవర్లకు వచ్చినందుకు పబ్లిక్ తిప్పలు తీర్చుట్లా ఏ మాత్రం వెనుకకు పోయేదే లేదని ఏకదం క్లారిటీతోని ముంగట్కే దూసుకుపోతున్నాడు సీఎం విజయ్. తమిళనాడు ఆర్టీసీకి 300 కొత్త బస్సులు ఇప్పించి చాలు చేసి నడుపుర్రిగా అని జెండా ఊపి జనాలకు తోలిండు. ఇక ఉత్తగానే షురు చేస్తే ఏం మజా ఉంటదని ఓ బస్ ఎక్కి తిరిగిండు కూడా ఇట్లా. కండక్టర్ని పిలిచి టికెట్ తీసుకొని జెర్సేపు ఆయనతో ముచ్చట పెట్టిండు కూడా. ఎట్టెట్లుంది కొలువు ఏమైనా తిప్పలైతుందా అని అరుచుకొని అటెంక డ్రైవర్తో కూడా మాట్లాడిండు. ఇక ఫోటోలు కూడా దిగినాక వెనక చీరి ఫోన్లో వీడియోలు తీసుకుంటూ సంబరపడ్డాడు. బస్సులో సౌలతులు ఎట్లున్నాయని చూయించుకుంటేనే అందరికి హాయ్ చెప్పుకుంటూ రికార్డ్ చేసిండు మొత్తం. కానీ చూసిరా, పవర్లకు వచ్చిన 50 రోజుల లోపట్నే రోజుకో తీరు పథకంతోని నమ్మి ఓటేసిన పబ్లిక్ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. అనుభవం లేదు, అక్కర తెలిసి ఆదుకునేంత సీన్ లేదు అని ప్రతిపక్షాలు మస్తు మాటలు అన్నా గానీ అవన్నీ విజయ్ పనితనం ముంగట తేలిపోతున్నాయి చూడురి అని దళపతి దగ్గర ఫ్యాన్స్ అయితే మస్తు ఖుషి అవుతుంటా సోషల్ మీడియాలో పోస్టులు కూడా ఇస్తున్నారు రోజు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లా, సక్సెస్ మీట్లల్లా, ట్రైలర్ లాంచ్లల్లా, సాంగ్ రిలీజ్ స్టేజ్ల మీద, ఇంటర్వ్యూలల్లా ఏడ పడతాడా వాళ్ళ సినిమాను గట్టిగా ప్రమోషన్లు చేసుకుంటారు స్టార్లు. 2-3 బడా హీరోలున్న ప్యాన్ ఇండియా ప్రాజెక్టులకైతే ఈయన తోపు యాక్టర్ అని ఒగలంటే అయ్యో నాదేముంది ఈయన పర్ఫార్మెన్స్ లా పవర్ ఫుల్ ఉంది అనుకుంటా ఒకళ్ళకొగలు ఎలివేషన్లు ఇచ్చుకుంటారు. కానీ అట్లా కాకుండా మా సినిమాల హీరో టేకుల్ని కూల్ కేకులు తిన్నట్టే తిన్నాడు అనుకుంటా ఆ స్టార్ హీరో పతర పల్సగా చేస్తట్టు మాట్లాడిండని పెద్ద పంచాదే అవుతుంది ఇట్లా. ప్యాన్ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి మీద కొత్త ముచ్చట ఏం లేదు, అప్డేట్ అసలే లేదు అని మహేష్ బాబు ఫ్యాన్స్ మస్తు రందిలుంటే ఆ సినిమా షూటింగ్ అయినా ఇంట్రెస్టింగ్ ముచ్చటని ఇంటర్వ్యూలో చెప్పిండు పృథ్వీరాజు. ఆయన కూడా ఆ సినిమాలో పెద్ద రోలే చేస్తున్నాడు కాబట్టి మరి ఏం చెప్పుంటాడు అని ఎగ్జైటింగ్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ మొత్తం విన్నాక పృథ్వీరాజు మీద నారాజై పొట్టు తిడుతురట. అగో అట్లెందుకు అని అంటే వారణాసి సినిమా షూటింగ్ ముచ్చట్లు ముంగటేసుకుంటా పృథ్వీరాజు ఉండి ఓ సీన్ లో మహేష్ బాబు యాక్టింగ్ చేస్తుంటే రాజమౌళికి అనుకున్నట్టు వస్తలేదు. జక్కన్నకు తిక్కలేసినట్టు అయ్యి వన్ మోర్ అంటనే ఉన్నాడు. పొద్దుగాల 7కి షురు చేసిన సింగిల్ షాట్ ఎంత ఓకే గాక మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కూడా ఇచ్చిండు. 20 నిమిషాలే గ్యాప్ ఇచ్చిన రాజమౌళి రప్పున రారిగా షూటింగ్ కానీ పిలిచే వరకలా తినేది కూడా నడిమిట్లే నడిచిపెట్టి ఒరే ఆజాము లాగెత్తరో అనుకుంటే ఉరికేది ఉరికినాము. మళ్ళా అదే షాట్ పెట్టినా రాజమౌళి అనుకున్నట్టు రాక మహేష్ బాబు టేకుల మీద టేకులు తీసుకొని ఆఖరికి 90-95 టేకులు అయినాయట అవి. ఇక టైం ఇంత లేట్ అయి పొద్దుమీకి 5 దాటే వరకలా ఈ ఆస్టకు వచ్చిన రాజమౌళి ఇయాల్టికి ప్యాకప్ ఇదే షాట్ రేపు మళ్ళా దిద్దామని పోయిండు అని పూసగుచ్చినట్టు పురాగా చెప్పుకొచ్చిండు పృథ్వీరాజు. ఇక ఇదంతిన్న సూపర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండి మావోడు 90 మీదనే టేకులు తీసుకుండని చెప్తావా? అంటే డైరెక్టర్ అనుకున్నట్టు మావోడు చేయలేకపోతుండనే మాట్లాడతావా అని అనుకుంటా కామెంట్ రాసి చాట్ జీపీటీలో మలయాళంలో కూడా కాపీ చేసి మరీ పోస్టులు వేస్తురట పోటీల మీద. అయినా మావోడు ఎన్నడన్నా నీ గురించి మాట్లాడిందా? నీ యాక్టింగ్ ను ఎక్కిరిచ్చిండా? అసలు నీ తెరివొచ్చిండా? నీ జోలు తీసిండా? నువ్వెందుకు మా బాబును బర్బాద్ చేస్తున్నావు అని కూడా వరుస పెట్టి అరుచుకుంటున్నారట. ఇదే ముచ్చట్ల కొందరు నెటిజనాలు ఉండి ఆయన మహేష్ బాబును తక్కువ చేస్తానికి మాట్లాడలేదయా, చెక్కన చెక్కుడు అట్లుంటది, ఒక్కో షాట్ కోసం ఒక్కో రోజు కూడా తీసుకునేటందుకు ఆలోచన చేయడు. అయ్యో స్టార్లు కదా అని 1 మోర్ అడిగితే ఏమనుకుంటారు అని వెనక ముందు గాడు పని కోసం పానం ఇస్తారని చెప్పేటందుకు ఉదాహరణగా ముచ్చట చెప్పిండు అంతే. దానికంత పెద్ద స్టార్ ను పక్క భాష నటుని అట్లా మాటలనడు మంచిది కాదనుకుంటూ రాసుకొస్తున్నారు. మొత్తానికి ఒక్క పంచాది మహేష్ బాబు వర్సెస్ పృథ్వీరాజ్ లెక్క మారి సోషల్ మీడియాలో మాలీవుడ్ టాలీవుడ్ ఆడియన్స్ కౌంటర్లు కామెంట్లతోని కయ్యానికి కాళ్ళు దువ్వి చేతులయంగా షేర్లు చేసేదానికి వచ్చింది ఈ కథ. మరి ఈ మ్యాటర్ మీద పృథ్వీరాజ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడో లేకుంటే జక్కన్న ఒక్క తీరుగా మాట్లాడి పంచాది పరద పడేస్తాడో చూడాలిగా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.